పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ రాజకీయ పార్టీలు అనైతిక చర్యలకు పాల్పడుతున్నాయా? ప్రజలకు నీతి ప్రవచనాలు చెప్పాల్సిన ప్రజాప్రతినిధులు చెప్తున్నవన్నీ నిజాలేనా? చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తూ అప్రతిష్ట పాలవుతున్నారా? ఫిరాయింపుల నిరోధక చట్టం దుర్వినియోగం అవుతోందా? మన దేశంలో స్పీకర్లు స్వతంత్రంగా వ్యవహరించే పరిస్థితి లేదా? తెలంగాణలోనూ స్పీకర్ ప్రసాద్ కుమార్ సీఎం రేవంత్ సూచనలే పాటించారా? ఫిరాయింపుల ఆరోపణలపై 3 లేదా 6 నెలల్లో నిర్ణయం తీసుకోలేరా? ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందా? ఈ విషయంలో ఎన్నికల సంఘం పాత్ర ఎలా ఉంటుందో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. గజం మిథ్య పలాయనం మిథ్య అని అంటారు. అంతా శ్రీ వైష్ణవులే, రొయ్యల బుట్ట మాయం అనేది మరో సామెత. తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించారన్న ఆరోపణలకు గురైన ఎమ్మెల్యేలకు సంబంధించి శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన తీర్పు గమనిస్తే ఈ సామెతలు గుర్తుకు వస్తాయి. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పవర్ వైపు నడిచే కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ దారి మళ్లారు. వారిలో పలువురికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి మరీ ఆహ్వానించారు. ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్తో తెగతెంపులు చేసుకున్నారు. అందరికీ తెలిసిన ఈ సత్యం స్పీకర్కు తెలియకపోవడమే ప్రత్యేకత. ఆయనకు మాత్రం వీరు పార్టీ మారిన ఆధారాలు కనిపించలేదు. అందువల్లే అనర్హత వేటు వేయాల్సిన అవసరం లేదని ఆయన నిర్ణయించారు. ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఒకరైన దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ పక్షాన లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన స్పీకర్ ఇచ్చిన నోటీసుకు ఇంతవరకు స్పందించలేదు. బహుశా మరి కొంతకాలం విచారణ తంతు సాగుతుందేమో తెలియదు, లేదా మరీ ఓపెన్ అయిపోయినందున కొద్ది కాలం తర్వాత ఆయనతో రాజీనామా చేయిస్తారా, లేక తప్పని స్థితిలో అనర్హత వేటు వేస్తారా అన్నది చూడాలి. మరో సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తమ కుమార్తె కావ్యకు కాంగ్రెస్ టికెట్ ఇప్పించుకుని ఆ పార్టీ తరఫున ప్రచారం చేశారన్నది బహిరంగ రహస్యం. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారిన తర్వాత ఏకంగా ప్రభుత్వ సలహాదారు అయ్యారు. ఈయన విషయంలో ఇంకా నిర్ణయం రాలేదు. తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహీపాల్ రెడ్డి, అరికేపూడి గాంధీలకు సంబంధించి వారిపై అనర్హత వేటు వేయవలసిన అవసరం లేదని స్పీకర్ తీర్పిచ్చారు. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు యాదయ్య, సంజయ్ కుమార్లపై కూడా నిర్ణయం వెలువడాల్సి ఉంది. దానం నాగేందర్ తప్ప మిగిలిన ఎమ్మెల్యేలంతా తాము బీఆర్ఎస్లోనే ఉన్నామని వాదిస్తున్నారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని భారత రాష్ట్ర సమితి గత ఏడాదిన్నరగా పోరాడుతోంది. స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదంటూ జాప్యం చేస్తున్నారని హైకోర్టు, సుప్రీంకోర్టుల చుట్టూ తిరిగింది. చివరికి సుప్రీంకోర్టు 3 నెలల్లో దీనిపై తేల్చాలని స్పీకర్ను ఆదేశించడంతో ఈ నిర్ణయమైనా వెలువడింది. న్యాయ వ్యవస్థ ఈ మాత్రం అయినా పట్టించుకోకపోతే ఈ తతంగం 5 ఏళ్ల పాటు సాగుతుండేదేమో. ఇలా జరగడం మొదటిసారి కాదన్నది వాస్తవమే. బీఆర్ఎస్కు ఈ విషయంలో అర్హత లేదన్న కాంగ్రెస్ వాదనను తోసిపుచ్చలేం. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్తో సహా వివిధ పక్షాల ఎమ్మెల్యేలు 38 మంది బీఆర్ఎస్లో చేరారు. అప్పట్లో ఆయన కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ కండువాలు కప్పారు. ప్రస్తుత సీఎం రేవంత్ కూడా అదే పనిచేశారు. విశేషం ఏమిటంటే ఆ రోజుల్లో ఫిరాయింపులకు వ్యతిరేకంగా రేవంత్ తదితరులు న్యాయ పోరాటం చేశారు. కానీ అది కొలిక్కి రాకుండానే ఎన్నికలు వచ్చేసాయి. ఒక చిన్న తేడా ఏమిటంటే కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని, ఇతర పక్షాలను బీఆర్ఎస్లో విలీనం చేసినట్లు అప్పటి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈ విడత విపక్షంలో ఉన్న బీఆర్ఎస్ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు ఎన్నిక కాగా 2 అనారోగ్యంతో మరణించారు. మిగిలిన వారిలో 10 మంది పార్టీ మారారు. అందువల్ల విలీన ప్రకటనకు అవసరమైన సంఖ్య లేక ఆ అవకాశం లేకుండా పోయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నెలకు 5,000 చొప్పున శాసనసభ పక్షానికి విరాళం ఇస్తుంటే దాన్ని పార్టీ అంగీకరించిందని, అందువల్ల వారు బీఆర్ఎస్ వారే అనే చిత్రమైన కొత్త లాజిక్ను ముఖ్యమంత్రి రేవంత్ తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా ఈ ఫిరాయింపులు అన్నవి ఒక సమస్యగా మారింది. బీజేపీ కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలు వచ్చేలా చేసింది. అదే టైంలో రాజ్యసభలో టీడీపీ ఎంపీలు 4గురిని బీజేపీలో విలీనం చేసుకుంది. ఇది కూడా అనైతికమే అయినా అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అందుకు ఆమోదం తెలిపారు. సీనియర్ నేత దివంగత శరద్ యాదవ్ ఒక సభలో వేరే పార్టీ సమావేశంలో పాల్గొన్నట్లు వచ్చిన సమాచారం ఆధారంగా ఆయనపై అతివేగంగా వెంకయ్యనాయుడు అనర్హత వేటు వేశారు. ప్రభుత్వ పక్షం నుంచి ఎవరైనా పార్టీ మారితే మాత్రం అధ్యక్ష స్థానంలో ఉన్నవారు అలా స్పందిస్తారన్నమాట. ప్రతిపక్షం నుంచి ప్రభుత్వ పక్షంలోకి వస్తే ఇలాంటి విచారణలు, తీర్పులు వస్తుంటాయని అనుకోవాలి. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని, ఆయనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ఓం బిర్లాను పదే వైసీపీ కోరిన కమిటీల విచారణ పేరుతో కాలయాపన చేశారే తప్ప అనర్హత వేటు వేయలేదని ఆ పార్టీ చెబుతుంటుంది. ఏపీలో చంద్రబాబు నాయుడు గత టర్మ్లో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను
టీడీపీలో చేర్చుకోవడమే కాకుండా నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. అయినా ఆనాటి స్పీకర్ కోడెల శివప్రసాదరావు వారిపై చర్య తీసుకోలేదు. కేసీఆర్ కూడా తొలి టర్మ్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీలో ఉండగానే తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. వీరెవరికీ ఏమీ కాలేదు. ఇలా ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా రాజకీయ పార్టీలు అనైతిక చర్యలకు పాల్పడుతున్నాయి. ప్రజలకు నీతి వచనాలు చెప్పవలసిన ప్రజాప్రతినిధులు తామే అబద్ధాలు చెబుతూ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తూ అప్రదిష్ట పాలవడానికి సిద్ధపడుతున్నారు తప్ప నిబంధనల ప్రకారం రాజీనామా చేయడానికి మాత్రం ఇష్టపడటం లేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఫిరాయింపుల నిరోధక చట్టం వచ్చింది. ఈ చట్టం దుర్వినియోగం అవుతున్న తీరు ఆయన కుమారుడైన లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తదితరులకు కూడా తెలుసు. అయినా వారు కూడా స్పందించడం లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఈ ఫిరాయింపుల విషయంలో నైతిక హక్కు కోల్పోయినట్లవుతోంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ ముఖ్యమంత్రి రేవంత్ సూచనల మేరకే పనిచేస్తున్నారని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించే విధంగా తీర్పిచ్చారని బీజేపీ, బీఆర్ఎస్లు విమర్శించాయి. కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తోంది తప్ప నేరుగా సమాధానం ఇవ్వలేకపోతోంది. మన దేశంలో స్పీకర్లు స్వతంత్రంగా వ్యవహరించే పరిస్థితి ఉండడం లేదు. ఒకప్పుడు ఉమ్మడి ఏపీలో అయ్యదేవర కాళేశ్వరరావు, బివి సుబ్బారెడ్డి, జి నారాయణరావు వంటి గట్టి స్పీకర్లు ఉండేవారు. అవసరమైతే వారు ముఖ్యమంత్రులుగా ఉన్నవారికి ఆదేశాలు కూడా ఇవ్వడానికి వెనుకాడేవారు కారు. చాలా వరకు స్వతంత్రంగా నిర్ణయాలు చేసేవారు. కానీ ఆ తర్వాత కాలంలో పరిస్థితి అలా లేకుండా పోయింది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ టైంలో నాదెండ్ల మనోహర్ స్పీకర్గా ఉన్నప్పుడు వైసీపీలో చేరిన ఎమ్మెల్యేలపై సకాలంలో అనర్హత వేటు వేయకుండా ఉప ఎన్నికలు రాకుండా చేశారన్న విమర్శ ఉంది. ఇలా స్పీకర్లు ఆయా పరిస్థితులను బట్టి పార్టీ అధిష్టానం, ముఖ్యమంత్రులుగా ఉన్నవారి నిర్ణయాలను బట్టి వ్యవహరిస్తున్నారన్నది వాస్తవం. ఫిరాయింపులకు పరిష్కారం వెతకవలసి ఉంది. ఇలా స్పీకర్లు ఆయా పరిస్థితులను బట్టి పార్టీ అధిష్టానం, ముఖ్యమంత్రులుగా ఉన్నవారి నిర్ణయాలను బట్టి వ్యవహరిస్తున్నారన్నది వాస్తవం. అయితే దీనికి ఒక్క మినహాయింపు ఏమిటంటే వైఎస్ జగన్ తాను కాంగ్రెస్ నుంచి బయటికి రాగానే పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో పోటీ చేసి గెలిచారు. అలాగే ఆయన కొత్తగా పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరదలిచిన ఎమ్మెల్యేలకు కూడా అదే సూత్రాన్ని వర్తింపజేసి ఉప ఎన్నికలకు వెళ్ళారు. ఆ తర్వాత కాలంలో ఇతర పార్టీల వారు ఈ సంప్రదాయం పాటించడానికి పెద్దగా సుముఖత చూపలేదనే చెప్పాలి. మొత్తం మీద ఈ ఫిరాయింపులకు ఒక పరిష్కారం వెతకవలసి ఉంది. పార్టీ ఫిరాయింపు ఆరోపణ రాగానే 3 నెలలు లేదా 6 నెలల్లో నిర్ణయం తీసుకునేలా ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందన్నది ఎక్కువ మంది నిపుణుల భావన. లేదా ఎన్నికల కమిషన్ దీనిపై నిర్ణయం తీసుకునేలా అధికారం ఇవ్వాలన్న సూచన ఉన్నప్పటికీ అది కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లే వింటోందన్న ఆవేదన ఉంది. ఏది ఏమైనా ఈ ఫిరాయింపుల సమస్య వల్ల మన ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజల్లో పలసనవుతున్నారు. కాకపోతే ప్రజలు కూడా సర్దుకుపోతున్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే తన అనర్హత పిటిషన్ను కొట్టివేశాక ఒక వ్యాఖ్య చేశారు. పాలకు పాలు, నీళ్లకు నీళ్లు మాదిరి తేలిపోయిందని అన్నారు. కానీ వాస్తవం వేరు. పాలల్లో నీళ్లు కలిశాయన్నది నిజం. కండువా కప్పించుకున్నారన్నది బహిరంగ రహస్యం. దాన్ని ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు బుకాయించడం అంటే అది ఆత్మవంచన కాకుండా మరేమవుతుంది?